మామూలుగా అయితే దంటు వదిలిపెడతాయి, కానీ మెత్తగా ఉండటం వల్ల శుభ్రంగా తిన్నాయి, ఏం ఇబ్బంది లేదు. అయితే పిలక నుంచి భూమిలో నుంచే వచ్చేసినాయి మరి పిలక. అదే మరి బాగా దిగుబడి వస్తా ఉంది, మార్కెట్ లో కూడా టాప్ గా వెళ్తా ఉంది. 70 కటింగ్ అయినా వస్తాయి, రోజు మాత్రం అనిపిస్తుంది. కాయ అయితే సూపర్ గా సార్. కాయ చూసేకి బాగుందప్ప. కొత్త రైతులకి ఈ రకం చెప్పచ్చు అంటారు అన్న. బ్రహ్మాండంగా వచ్చి చూస్తున్నారు సార్, అడుగుతున్నారు. భవానీ అగ్రి ఛానల్ అన్ని పంటల వివరాలకు సరైన చిరునామా. నమస్కారం అండి రైతు సోదరులందరికీ. ఇప్పుడు మనం మన యొక్క పత్తి విత్తనాలు, మిరప విత్తనాలు, కూరగాయ విత్తనాలు వాటి మీదే వీడియోలు చేసి రైతులందరికీ అందిస్తున్నాం. కానీ ఈరోజు మనం ఏంటంటే గడ్డి విత్తనాల గురించి కూడా మన అన్నం శేషారావు గారు పెదవడ్లమూడి మండలం, పెదవడ్లమూడి ఊరు, మంగళగిరి మండలం, ఇక్కడ శేషారావు గారి చేనుకు వచ్చామండి. వీరేందంటే ఇంత ముందు గడ్డి విత్తనాలు రకరకాల వేస్తున్నారు, కానీ వీళ్ళు యూట్యూబ్ లో చూసుకొని సిరా సీడ్స్ 402 అనే గడ్డి విత్తనం తీసుకొచ్చి వీళ్ళ 20 సెంట్లు రైతు గారు వేశారు. ఈయన ఏంటంటే ఎలా ఉంది ఏందని దాని గురించి మాట్లాడదామని ఈ రోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. శేషారావు గారు, ఎలా ఉందండి ఇది 402 రాశి కంపెనీ వాళ్ళది? బాగుందండి, మాకైతే మంచి దిగుబడి ఇచ్చింది, బాగుంది. కోతలది కోత జొన్నది బాగుంది. మరి నేనైతే ఒక కోత కోసాను, రెండో కోత కూడా దగ్గర పెరిగింది అప్పుడే 10 రోజులకి. ఈ విత్తనాలు ఎక్కడ తీసుకొచ్చారండి మీరు? మేము భవానీ సీడ్స్ గుంటూరులో తీసుకొచ్చామండి. వాళ్ళు చక్కగా రిసిప్ట్, డేటు అన్ని, ఎక్స్పైరీ డేట్లు అన్ని వేసి ఇచ్చారు. చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఈ విత్తనాలు మనం వేరే రైతులకు కూడా మనం ప్రిఫర్ చేసుకొని ఆల్రెడీ నేను చెప్పానండి, మా ఊరు నుంచి కూడా కొంతమంది వెళ్ళి మీ భవానీ సీడ్స్ లో తీసుకురావడం కూడా జరిగింది. వాళ్ళు కూడా పిచికారీ చేసి ఇప్పుడు ప్రజెంట్ మొలకెత్తున్నాయండి. శేషరావు గారు, ఇంత ముందు మీరు వేరే రకం గడ్డి గింజలు తీసుకొచ్చి వేశారు కదా, ఇప్పుడు ఈ సిరా సీడ్స్ 402 ఈ గడ్డి గింజలో మీకు స్పెషల్ గా అంటే ఏమనిపించిందండి? సిరా సీడ్స్ 402 మాత్రం అంటే ఇంతకు ముందు కోతల జొన్నలు ఎలా ఉండేయంటే మేము ఇక్కడ రైతు వారీగా తెచ్చేవాళ్ళం, నూతెక్కి, చిన్నకాక అని ఊర్లో. అది దుబ్బు ఇంత కట్టదు, మోడులా ఉండి, ప్లస్ దానికి ఏమైంది అంటే పుల్ల ఎక్కువ వస్తుంది. కానీ ఇది మెత్తదనం ఉందండి. ఇది భూమిలో నుంచి పిలకలు వచ్చినాయి. అదే మనం కోసినటువంటి కాడ నుంచి పిలకలు రాలా, భూమిలో నుంచే పక్కన చిల్లలల్లే పిలకలు వచ్చినాయి. కానీ మెత్తదనం ఉంది, గొడవలకు కూడా చక్కగా దిగుతుంది. మంచిగా గేదెలు చివరి వరకు అంటే మోడు సహజంగా ఆవు జాతి గాని గేదె జాతి గాని మోడుని వదిలేస్తాయి. కానీ నేను ఈ సిరా 402 మాత్రం ఒక్క పుల్ల కూడా వదలకుండా తింటాం చూశాను. మీకు ఇప్పుడు వేరే గడ్డి గింజలు వేశారు కదా, కోతకి డిఫరెన్స్ ఉంటుంది కదా, దీంట్లో మన దాంట్లో ఎలా ఉంది, వేరే దాంట్లో ఎలా ఉంది, తేడా కొంచెం రైతులకు వివరించి చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. ఇది కోతలు అయితే మామూలుగా మాకు అంతకు ముందు అయితే మాత్రం కోసుకోవడం కొద్దిగా మనం దగ్గరికి వెళ్తే చేతుల నిండా మొక్కం నిండా గీసుకుపోవడం ఉండేది. దీనిలో అదేం లేదు, మెత్తదనంగా ఉంది. ఇప్పుడు కూడా మనం ఏ టైంలో అయినా దీనిలో తిరిగినా ఎక్కడ తగ్గడం కానీ అలాంటివి లేవు. ప్లస్ మీరు అడిగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ రోజులు అది వస్తుంది, ఇది తక్కువ రోజులకే దిగుబడి వస్తుంది. కోసిన తర్వాత ఇప్పుడు నేను 10-15 రోజుల్లోనే 8కి వచ్చింది, ఇంకో 15-20 రోజుల్లో కోయొచ్చు అనమాట. అంటే మీరు చెప్పేది ఏంటంటే పక్క వెరైటీ ఏంటంటే ఒకసారి కోసి మళ్ళీ రెండో కటింగ్ రావాలంటే చాలా రోజులు పడుతుంది. కానీ మన సిరా 402 వెరైటీ ఏమో కటింగ్ అయిపోయి మళ్ళీ ఎంబడి అనేసరికి 40 రోజుల కల్లా, 40 రోజుల కల్లా, 30 నుంచి 40 రోజుల మధ్యలో తొందరగా వస్తుంది. దాని మీద తొందరగా వస్తుంది కటింగ్. ఇదేమో అసలు ఇప్పుడు మీకు ఇదే 15 రోజులు అయింది, ఇంకొక 20 రోజుల్లో కొయ్యడానికి రెడీగా ఉందండి. రాదు కది ఎన్నాళ్ళు అది కొయ్యాల్సింది. ఈ పక్కకు అసలు రాదు, ఇంకా ఓన్లీ ఈ 3 వరకు వస్తుంది. ఇదే కొద్దిగా ఇచ్చి అట్లా పెరిగే కొద్దికి దగ్గర పెరుగుతుంది తప్ప ఈ పక్క ఈ గ్యాప్ ఫిలప్ కాదు. ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు శేషారావు గారికి, మా భవానీ సిటీ సెంటర్, రాజా గారి తోట, గుంటూరు తరఫున ధన్యవాదాలండి. నమస్కారం.